అయితే అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచంలా అనే శాస్త్రం ఉన్నది కదా. మన సర్కార్ కథ గట్టనే ఉన్నది. అంతేందుకు ఈ సినిమా టికెట్ల రేటును చూసుకోరాదు. రాజాసాబ్ సినిమాకేమో టికెట్ రేటు పెంచలేదు, బెనిఫిట్ షోలు లేవని అన్నారు. అదే చిరంజీవి సినిమా అయితే 2 రోజుల ముందే రేట్లు పెంచుకోరి, బెనిఫిట్ షోలు ప్రీమియం షోలు పెట్టుకోరని పర్మిషన్ ఇచ్చిరు. మరి గింత జరుగుతుంటే సినిమాల మంత్రి ఏం చేస్తాండ్లు కావచ్చు. అసలు ఏడున్నాడు సార్ని అడుగుదాం. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. మొన్నటికి మొన్న మన సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఏమన్నాడోలా, టికెట్ రేటు పెంచినాం, బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలకు పర్మిషన్లు ఇయ్యమని అన్నాడా. అసెంబ్లీలో కూడా చెప్పిండు. కానీ ఇంకో దిక్కు చిరంజీవి సినిమాకు టికెట్లు రేట్లు పెంచుకోరి, బెనిఫిట్ షోలు పెట్టుకోరి, ప్రీమియం షోలు వేసుకోరి అని పర్మిషన్లు ఇయ్యని ఇచ్చిండు. అది కూడా 2 రోజుల ముందు. ఇంకో దిక్కు ప్రభాస్ చేసిన రాజాసాబ్ సినిమానేమో హరికోస పుచ్చుకున్నారు. నడ్జాం రాత్రి దాకా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇయ్యలే, టికెట్ల రేట్లు పెంచమని అడిగితే పర్మిషన్ ఇయ్యలే, తెల్లారే చిరంజీవి సినిమాలకు ఇచ్చిరోల్లా. మరి దీని మీద సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఏమన్నాడంటే, సారు ఏంది సారు ఒకళ్ళకి అట్లా ఇంకొకరికి గిట్లా. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడో బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలవడే కలుస్తలేరు. అయ్యయ్యో ఏంది సారు మీ ఆలతి గట్లయిపోయింది. మీరు సినిమాల మంత్రి, మీకు తెలియకుండానే జీవోలు విడుదలవుతున్నాయా? అసలు టికెట్ల రేట్ల గురించి మీకు తెలియకపోడింది. మరి ఎందుకు సార్ సినిమాల మంత్రికి ఉండి మీకు తెలియకుండానే మీ శాఖలు అన్ని జరిగిపోతుంటాయా? ఇక మీరుగా మంత్రి పదవిలో ఉండి ఎందుకు సార్, వేస్టే కదా. నాకే పెద్ద జీవితం ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఉన్నన్ని రోజులు అభాగ్యులు, అన్యాయాలు, ఇట్లా యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, పేదోళ్ళ పిల్లలు చదువుకోవాలన్నా చేద్దామని ఉన్నా. సార్కు ఇక జీవితం మీదనే ఇంట్రెస్ట్ పోయిందట కాదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు బాధగా అట్లున్నది కదనోళ్ళ. ఈ సార్ ఒక్కడిదే కాదు, మంత్రి వర్గంలో అందరి పరిస్థితి గీదేనట. అసలు వాళ్ళ శాఖలో ఏమైతున్నదో వాళ్ళకే తెలియదట. అంత సీఎం సారు వారి చుట్టపోలు. సారుకు సలాంలు కొట్టే ఆఫీసర్లే అన్ని నడిపించుకుంటున్నట. మంత్రులేమో ఖాళీ చూసుకుంటూ ఉండు, లేకుంటే వాటాల నీళ్లు కలుపుకుంటున్నాడు. ఇదే కథ నడుస్తాందట. అట ఏది కోమటిరెడ్డి సారే చెప్పి బట్టే నాకేం తెలియదు, నాకు తెలియకుండానే జరిగిపోతాన్నాయి అని కాదు. అసలు ఈ సినిమాల పంచాయతీ ఏందోల్లా. ఒకసారేమో రేవంత్ సార్ అసెంబ్లీలా నేను సీఎం కుర్చీలా కూర్చున్న 4 టికెట్లు పెంచుడే లేదు గించుడే లేదా అని అంటాడు. మళ్ళాట ఇంకా ఇగో గిట్లా రేట్లు పెంచుకోరి, జనాల కాడ దండుకోరు అన్నట్టు నడ్జాం రాత్రి జీవోలు విడుదల చేస్తాడు. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. మళ్ళా ఇంట్లో కూడా చూడు, ఒక సినిమాకేమో పర్మిషన్ ఇచ్చి ఇంకో సినిమాకు ఇయ్యలే. చూస్తే అందరినీ సమానంగా చూడాలి కదా. మరి ప్రభాస్ ఏం పాపం చేసిండని గిట్లా చేసిండు, చిరంజీవి ఈయనకు ఏం పుణ్యం చేసిండని 2 రోజుల ముందే గిట్లా పర్మిషన్ ఇచ్చుడు. అందున సినిమాల మంత్రికి కంసకం మాట వరుస కన్నా ఒక్క మాట కూడా చెప్పకుండా సారే ఎట్లా నిర్ణయం తీసుకున్నాడు.